కానాపురం పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం అమ్మ, ఎమ్మటే తీసుకొస్తామని తీసుకొని పోయి. మేము ఇంకేం తప్పు చేసినాం సార్, మేము తట్టుకునే పరిస్థితి కాదు సార్. మేము పడుకున్న మనిషిని లేపి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మాకు ఎక్కడ పడేసారు అక్కడే కావాలి, మాకు అక్కడే చోటు కావాలా, మాకు అక్కడే అన్ని కావాలి. దోమలేంది పసిపిల్లని చూడండి, ఉయ్యాట్లేసిన పిల్లని ఏం మాట్లాడాం సార్. మేము ఎడ పడుకున్న వాళ్ళని పడుకున్నట్టే పిలుచుకొని తీసుకుపోయి ఆడించుతున్నారో తెలియట్లేదు. మా ఆయన బీపీ పెరిగిందన్న ఇప్పుడే ఆడ చూపించుకుంటే 200 ఉందని ట్యాబ్లెట్లు ఇచ్చారు, వేసుకొని వచ్చి పడుకుండు. అన్నం కూడా తినలే, ఇంకా అన్నం వచ్చింది కూరలు లేవంటే సర్లే అని ఎడ కూర్చున్నాం. కూర్చుంటే ఒక ఆయన ఇప్పటికీ 4-5 సార్లు రౌండ్లు వేసి వచ్చి తీసుకొని ఇసంటికి రా బాబు అని తీసుకొని పోయిండు. పోయి అటు పోతే అక్కడ పోయి ఆడకాసేపు కూర్చోబెట్టి మాట్లాడిండు. అటు నుంచి అటే తీసుకొని పోయిండు. ఆయన వచ్చి మళ్ళీ బండి వేసుకొని పోతుంటే ఏందండి మీరు పోతున్నారు మా వాళ్ళు లేరని అంటే, కానాపురం పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం అమ్మ, ఎమ్మటే తీసుకొస్తామని తీసుకొని పోయిండు. 4-5 సార్లు ఫోన్ చేస్తారు, ఇంకా అయింది. మళ్ళీ ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ కూడా కలవట్లేదండి. ఎక్కడ తీసుకుపోయిండు అని కూడా తెలియదు. ఇదిగోండి మా సామాన్లు, వారం నుంచి ఏడే ఉంటున్నాం. మేము ఇంకేం తప్పు చేసినాం సార్. మేము ఎడబడి ఉంటున్నామా తప్ప, ఇల్లు లేదనే మేము ఆడున్నది. అట్టున్నాళ్ళు కూడా మమ్మల్ని ఇటు తీసపోతే మేము ఎట్ట బతకాలి సార్? అసలుకి మేమేం తప్పు చేసినా, ఏదైనా తప్పు చేస్తే మీకు ఇల్లు ఇవ్వంటే మేము ఎట్టని పోతాంగా, మమ్మల్ని ఎందుకు ఎట్ట టార్చర్ పెట్టాలి? అసలుకి మాదెంత తప్పుండి చూపించచ్చుగా, మా ఆయన ఎందుకు తీసిపోవాలి? ఆయనకి బీపీ పెరిగింది, షుగర్ పేషెంట్, అన్నం కూడా తినలేదు. ఆయన అటు తీసుకొని పోయారు. మాకెవరు దిక్కులేరు సార్, మమ్మల్ని ఎందుకు ఎట్ట చేస్తారు? మా తట్టుకునే పరిస్థితి కాదు సార్. మేము పేదలను మమ్మల్ని ఎట్ట చేయొద్దు. మా ఆయన ఎవరు చేసేపోయారు, అమ్మటే పంపియండి అయ్యా, మమ్మల్ని అన్యాయాలు చేయొద్దు. ఆయనకి షుగర్ పేషెంట్ సార్, ఆయన చేస్తున్నా నేను నా పిల్లలు మేము ముగ్గురం బతకాలండి. నాకు 2 ఆడపిల్లగాళ్ళు. ఆయన ఎందుకు తెసపోవాలి? అసలుకి మేమేం తప్పు చేసినాం? అసలుకి మంచిగా పండుకున్నాను, మరి పిలుచుకొని తీసపోయారు. ఎవరు తీసపోయారు అనేది కూడా తెలియట్లేదు. ఆయన బండి వేసుకొని పోతే నేను అడ్డం దక్కని, ఏంటండి మీరు ఒక్కళ్ళే పోతారు మా వాళ్ళేరంటే, కాలాపురం పోలీస్ స్టేషన్ తీసిపోతాను అంటండి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులా? సివిల్ లోనే ఉన్నాడు, మంచిగా పోలీస్ ఆయన అనుకుంటా. చాలాసేపు ఇంతసేపు ఇక్కడ తిరిగిండు, ఇంతమంది ఉన్నారు. ఏదన్నా ఉంటే ఇక్కడ మాట్లాడొచ్చుగా, మరి ఆయన తీసుకుపోవాలి అంత దొంగ దాపరంగా. మేమేం తప్పు చేసినవండి? అసలుకి కానాపురం పోలీస్ స్టేషన్ పోతున్నావు, ఎమ్మటే పంపిస్తామని అన్నాడండి. నేను అక్కడ దాకా వెనకాల తలిగిపోతాను, ఏమన్నా తీసుకొని పోయిండు. అందరూ అన్నానికి లైన్లో నిలబడ్డారు. అక్కడ సివిల్లోనే ఉన్నారు. ఇది పరిస్థితి. పునరావాస కేంద్రంలో వాళ్ళకి ఇల్లు లేక గూడు లేక సామాన్తో పాటు ఇక్కడ ఉంటున్న వాళ్ళని కూడా వీళ్ళ భర్తను సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని వాళ్ళ భార్య ఇక్కడ రోదన పెడుతున్న తీరు మనకు కనిపిస్తా ఉన్నది. పేదవాళ్ళగా ఉండడమే మేము చేసిన పాపం అనే బాధనైతే వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళను కనీసం ఈ పునరావాస ఇల్లు కూల్చివేసిన తర్వాత ఈ పునరావాస కేంద్రం ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అటు ఇటు కాకుండా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు 2 ఆడపిల్లల్ని మేము అన్నీ కాదనుకొని చెప్పి ఏది లేకుండా ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు చెప్పకుండా చేయకోకుండా మమ్మల్ని అందరినీ తీసుకొని పోతుంటే, ఒకరిని కాకపోతే ఒకరిని ఎవరినైనా కాపాడుకుంటుంటాం సార్. ఇక్కడ ఉండి మేము మా బాధలు ఆలకించేది పోయాల్సింది. ఆ విషయం తెలియక కదా సార్ ఇప్పుడు మేము ఇంతగానో ఏడ్చేది. ఆ విషయం మాకు ఎవరికి తెలియదు. తెలియకోకుండా అసలు ఇక్కడికే అని చెప్పారు సార్, ఇక్కడికే అని చెప్పారు. అక్కడి నుంచి అక్కడ మనిషిని ఇదిగో అమ్మ ఇప్పటికే కానాపురం పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఎమ్మటే వస్తామని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఇంతవరకు ఇంటికి రాలేదు. తనకేమో షుగరు బీపీ 2 ఉన్నాయి సార్. వాళ్ళు ఇప్పుడే పడుకోబెట్టమ్మా, ఆయన అసలు ఎక్కడికి లేపొద్దారంటే పడుకున్న మనిషిని లేపి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నరసింహాచారి సార్ బండి మీద ఆయన ఒక్కడే వచ్చారు. చాలా సేపటి నుంచి బండి మీద లేడు ఆయన. అటు తీసుకెళ్ళండి, ఆయన ఒక్కడే వచ్చి మళ్ళీ బండి వేసుకొని వెళ్ళిపోయిండు. గంట అయింది. ఒక్క ఆయనే వచ్చిండు, ఒక్క ఆయనే వచ్చారు సార్. ఏం చెప్పలేదు సార్. కానాపురం పోలీస్ స్టేషన్ చెప్పేసి బండి మీద స్టార్ట్ చేసుకుని మాకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు అసలు. నేను ఆయన గుర్తుపట్టి బర్ర ఉరికిపోయి అడుగుతూనే ఉన్నా. అడుగుతుంటేనే తీసుకొని వెళ్ళిపోయిండు. కానాపురం పోలీస్ స్టేషన్ పోతున్నాం అమ్మ పంపిస్తలే అనుకుంటూ పోయిండు ఆయన.
అంటే ఎందుకు ఏం తప్పు చేసిండు అసలు ఇంకా అవన్నీ నేను అడిగట్టుందండి. ఆ ఒక్క ముక్క చెప్పిండి ఆయన బర్రెన వెళ్ళిపోతూనే ఉండి నేను ఆడికి రోడ్డు ఎక్కిన కూడా. దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న చోట కూడా వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు పోలీసులు. మఫ్టీలో సివిల్ డ్రెస్లలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్కరిగా బండ్ల మీద ఎక్కించుకొని తీసుకెళ్తా ఉన్నారు, స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మనతో పాటు చెప్తున్న విషయం. పోయాలి అక్కడే కావాలండి. మేము ఇప్పుడు వేరే చోట 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తామని చెప్తాను గవర్నమెంట్. వద్దండి, అక్కడ మాకు ఎక్కడ పడేసారు అక్కడే కావాలి, మాకు అక్కడే చోటు కావాలి, మాకు అక్కడే అన్నీ కావాలి వసంతంగా. మాకు ఎక్కడో ఎత్తనంటే ఎక్కడ తీసుకుపోయి మళ్ళీ పాడుపడ్డ కొంపలు అలా వేసి మళ్ళీ కూలిపోయిన ఇళ్ళ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే. ఎక్కడికే అల్లాడి 10 సంవత్సరాల నుంచి అనపగిచ్చిపోయాను. నేలకి తిండికి తిప్పలకి అన్నిటికీ నష్టపోయాను. ఇంకా మమ్మల్ని ఆగం చేయటానికి ఇంకా అక్కడ దేశం ఎక్కడ పెడతాడో ఏడ చేయటానికో. మళ్ళీ ఎక్కడ ఉన్నవా ఎక్కడ పడేసారో మాకు అక్కడే కావాలండి. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి మీరు? మేము ఇప్పుడు వారం అయిందండి, 7 రోజులు. ఇప్పుడు మీకు భోజనము ఇట్లా వసతి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు పెడుతున్నారండి. వాళ్ళు 3 రోజులు వీళ్ళు 3 రోజులు పెట్టారు. మరి ఇంకా రేపు ఎవరు పెడతారో తెలియదు. మళ్ళీ మేము టాయిలెట్కి ఇబ్బంది పెడుతున్నాం, బాత్రూమ్కి నీళ్ళు లేవు, టాయిలెట్కి ఇబ్బంది. భోజనం పెట్టిన రోజు ఆ బీజేపీ వాళ్ళు మంచినీళ్ళు అన్న ఫుడ్ ఇస్తున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ రోజే ఇస్తున్నారు. భోజనం పెట్టిన రోజు టాయిలెట్కి ఇబ్బంది అవుతుంది. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. ఆ నీళ్ళు కూడా ఆఫ్ చేశారు మమ్మల్ని బాగుండా, బాత్రూమ్కైనా టాయిలెట్కి పోవటానికైనా. అసలు నీళ్ళు వండి మేము నా గోస పెడుతున్నాం. మళ్ళీ చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నారు కదా అమ్మ, అనారోగ్య కారణాల వల్ల ఉన్న వాళ్ళు ఉంటారు. చదువు లాగమైపోతున్నాయి, పిల్లగాళ్ళు చదువుకుంటున్నారు, చిన్నపిల్లగా అన్నీ మా నశకాకులు అవుతున్నాం మేము. మా బాధ కావట్లేదు అసలు. మమ్మల్ని తెచ్చినాం కూడా వెళ్ళిపోమంటున్నారు, సర్వీలు పంపిస్తున్నారు ఊర్లకి, ఆధార్ కార్డులు తీసుకున్నారు, నెంబర్లు ఇగో మీ ఊరు వెళ్ళిపోండి, స్వామనం చదువుకొని పేర్లు వస్తాయి, వెళ్ళిపోండి మీకు ఆడెత్తాం ఏడెత్తాం సార్, మీ ఊరు పోతే మీకు ఇస్తాం, అక్కడ ఎందరో మీళ్ళు ఆడిగిపోండి ఏడకపోండి అని మళ్ళీ మమ్మల్ని బెదిరేయటం ఒత్తిడి చేయటం. ఏదైనా ఇప్పుడు మేము లేని వాళ్ళం పేదవాళ్ళం అనేగా వచ్చి గుడిసెలు వేసుకుని బతికేది. మరి అలాంటి వాళ్ళని అన్ని జడగొట్టి ఉంచితే మళ్ళీ ఏరే చోట ఎత్తమంటే అట్టగలుగుతారు, ఉన్న కాడే ఇవ్వాలిగా. అట్ట అయితేనే ఇప్పుడు వచ్చి ఎండ అనుకో తీసుకొచ్చి వేసారు మమ్మల్ని. ఈ ఎండలో బయట ఉంటున్నాగా, పసిపిల్లగాళ్ళని వేసుకోవడం కూడా ఏ వసతులు లేకుండా ఆయన ఏడే ఉంటున్నాగా. ఎక్కడైతే మమ్మల్ని తీసుకొచ్చి పడేసాడు వేసారో తీసుకుపోయి మళ్ళీ ఆడబెట్టాలి మమ్మల్ని. ఇప్పుడు నైట్ ఇక్కడ దోమలు ఉంటాయి, దోమలు ఏంది, పసిపిల్లని చూడండి, ఆ ఉయ్యాట్లు వేసిన పిల్లని, ఆ పిల్లని వేసుకొని ఏడే ఉంటున్నాం పసిపిల్లని. దోమలు ఏంది అసలు రేత్రి పూట ఎడచకాకు ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము, నరకం చూస్తున్నాం. నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము. భోజనం పెట్టిన రోజే మాకు నీళ్లు ఉంటున్నాయండి. భోజనం పెట్టినని చెప్పి మాకు నీళ్లు తాగటానికైనా, తర్వాతకి మమ్మల్ని పట్టించుకుందాం లౌరులేరు. సాయంత్రం అయితే టాయిలెట్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితి మామూలు కాదండి అసలు, మామూలు ఇబ్బంది. 9 నెలలు కరెంట్ లేక నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డాం. అయినా ఇబ్బందులు పడ్డాం, మమ్మల్ని గుర్తిస్తారేమో అనుకున్నాం. ఒక్కళ్ళు వచ్చి గుట్ట మీదకి వచ్చి విమర్శ చేసిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. నా గోసలు పడుతున్నాం. మళ్ళీ వచ్చి తెల్లారి పట్టుకలు వేసి కోలేసి మన న్యాయం చేశారు. పెట్టారండి, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. ఎవరు ఆకల్లో వచ్చి పెడుతున్నారు, మా బాధలు చూడలేక. ప్రజలు ఎట్టున్నారు ఏంది మరి, వాళ్ళని బయట వేసిన మరి తిన్నారా తినలేదా, వాళ్ళ పిల్లలు ఏంది తల్లులు ఏంది మరి. సరే బయట అంటే వేసారు, వాళ్ళ మంచి చెడు చూడాలిగా సారు. మరి వాళ్ళకి మంచి లేదు చెడు లేదు, వాళ్ళు ఏరే నాయకులు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి మీరు బావద్దమ్మా మేము నాలుగు మీకే అన్నం పెడతాం, మీరేం ఇబ్బంది పడబాకండి అని పక్క పార్టీల వాళ్ళు వచ్చి మాకు సహకరిస్తున్నారు. కానీ ఇంత మటుకు అధికార పార్టీ వాళ్ళు మాత్రం ఇంత మటుకు రాలే. భూదాన భూములలో 10 సంవత్సరాల నుంచి మేము ఆడ నివాసం ఉంటున్నాం. ఆ నివాసం ఉండే దాంట్లో అప్పుడేదో మేము మంచిగా గట్టిగా ఇండ్లు వేసుకునేటప్పుడు సారు మరి మీరు ఇక్కడ ఉండే హక్కు లేదు, మీకు అవసరం లేదని అప్పుడే అనొచ్చుగా. ఇంత ఉండదుగా, మేము ఇండ్లు కట్టుకోగా, మేము రూపాయి కూడబెట్టుకొని కూలినాలు చేసుకొని పిల్లల తల్లులు ఏడ్చుకుంటాం. మేము లక్షలు పెట్టి కట్టుకుంటే అకస్మాత్తుగా వచ్చి నువ్వు ఒక నోటీసులు ఇవ్వకుండా మీరు ఖాళీ చేయండి అని చెప్పుకోకుండా ఇట్లా చేయటం బాగుందా సారు? ప్రజల నోరు కొట్టి నువ్వేం బాగుపడతావు చెప్పు. అదేదో వచ్చి ఓట్లు వేయించుకొని అడిగేటప్పుడు అవన్నీ తెలవదా? మాకు హక్కు ఉందా లేదా భూదానం మీదని అట్లా చేశారు సారు. ఎంత ఖర్చు అయిందమ్మా నువ్వు ఇల్లు కట్టుకోవడానికి? ఎంత ఖర్చు అయింది? ఒక్కొక్కళ్ళకి 10 లక్షలు 15 లక్షలు 5-6 లక్షలు ₹1,00,000 చేతనైనట్టు కట్టుకున్నారు సారు. కరెంట్ లేకుండా చేశారు, నీళ్ళు సరిగా లేవు, ట్యాంకీలతో పట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటున్నాం మేము.
అంత ఏమిచిపెట్టి అంత చేశారు. మాతోని అవసరం లేనప్పుడు మా కాడికి ఎందుకు రావాలా, ఎందుకు ఓట్లు వేయించుకోవాలా? ఇన్ని సంవత్సరాలు అయ్యి భూదానం భూములకి రేట్లు పెరిగినాయి. వాళ్ళని ఎట్టయినా లేపేసి ఏడవక్కాడిస్తే వాళ్ళు సాగు వాళ్ళు జత్తరా అని ఇదంతా చేసి ఇట్లా చేశారు సారు. పిల్లల తల్లులు చదువులు లేవు, ఏమి లేవు, రోడ్డును పడి దోమలు కుట్టి అనేక రకాలుగా తిప్పని పడి జబ్బులు వస్తాయి. అప్పుడు ఏంది పరిస్థితి? మేమే సత్తాం. అప్పుడు ఎవడికిస్తావు నువ్వు దేశపోయి? అట్ట చేశారు సారు. ఎవరు ముందుకొస్తే వాళ్ళని మూసి పారదెంగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి మొగుడు అంట మంచితనంగా దేశపోయి ఏ స్టేషన్లో వేసారో ఎక్కడ వేసారో అసలు ఏమో ఎవరు ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళు మోస్తున్నారు. వాళ్ళకట్ట అధికారం ఉంది మరి.